వక్ఫ్ బిల్లుపై వైసీపీ దొంగాటాడిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజ్యసభలో ఒకలా, లోక్సభలో మరో విధంగా వైసీపీ మద్దతిచ్చిందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12న ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా మాజీ సీఎం జగన్ మాట్లాడకూడదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు నారాయణ. దేశంలో లౌకిక వస్తు ఉన్నా లేకపోయినా, ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా, రాజ్యాంగం ఉన్నా లేకపోయినా మేము గెలవాలనేటువంటి ఒక మొండి వాదంతో వెళ్తున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ బిల్ కూడా పాస్ అయింది. నక్సలిజం పేరుతోటి మనుషులు చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఇవన్నీ పోతే, అడవి ప్రాంతం ఫ్రీ అయిపోతే కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించవచ్చు. జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా. మన అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు, ఆంధ్ర రాష్ట్రం డబ్బులు చేశాడా? శ్మశానం చేసి పారేసాడు. కాబట్టి ముఖ్యమంత్రులు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతున్నాయి, ముఖ్యమంత్రులు బాగాలేకపోతే డెవలప్ అనిపిస్తున్నది కరెక్ట్ వాదన కాదు. అనవసరంగా డైవర్ట్ చేస్తుంది. మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులను చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడికి పోయిన ఐఏఎస్ఏ కదా. ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి ఒక గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు శిక్షణ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్లు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు